కవిత రావడం చాలా సంతోషం. అక్కడ తెలంగాణలో కండక్టర్గా పనిచేయడం అంటే ఈజీ టాస్క్ కాదు, చాలా టఫ్ జాబు. అయినా కూడా తను ఈజీగా హ్యాండిల్ చేస్తూ తన జాబ్ తను చేస్తూ ఉందంట. చాలా సంతోషం అక్కడి నుంచి రావటం. తర్వాత మన మధ్యలో సీను, కసిరిపల్లి సీను ఉన్నారు, పండిట్ సీను ఏదో అర్జెంట్ పని ఉంది, 2 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. సో అతనికి అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఫ్రెండ్స్, టీచర్స్ అందరికీ మనం ఏంటంటే ఈరోజు కూడుకొని ఇలా ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. లాస్ట్ ముందు మా కూతురు మ్యారేజ్ చేశాం, కానీ అంతకంటే మన ఫ్రెండ్స్తో కలిసి ఉండడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం నుండి 2020 అంటే 2020 వరకు కుమ్రంలో టీవీ మెకానిక్గా చేస్తున్నా. అందరికీ తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం. అయితే ఆ కరోనా టైం తర్వాత హైదరాబాద్ వెళ్ళేసి ఆ BHCL కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడ సెట్ అయిపోయాను. మా బాబు నర్సింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ పాపకు మ్యారేజ్ కూడా చేశాము. అయితే మధ్యతరగా అంత హెవీ స్టడీ లేకపోయినా, అంత హెవీగా వర్క్ చేయకపోయినా మీడియంగానే మన ఫ్యామిలీ ఉండేదండి. కొంచెం ఎమర్జెన్సీకి వెళ్తుండి వచ్చిన అందరికీ నమస్కారం చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీను. నెక్స్ట్ SPL అదేరా చెప్పబోతున్నాను, నాకు ఛాన్స్ ఇవ్వండిరా మాట్లాడు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సూపరా. ఇప్పుడు మేడం లేదు, మేడం గారా బాగున్నారా? ఇప్పుడు అందరూ ఫ్రెండ్సే కదా. ఓకే, హ్యాపీ. మన గురువు గారికి అందరికీ నేను మన 10th అయిపోయినాక నేను ఇంటర్మీడియట్ ఏం చదవలేదు, డైరెక్ట్గా ఆర్మీకి వెళ్ళిపోయినా. 96 ఆర్మీకి వెళ్ళినా. 2010లో రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం గిద్దలూరు ఆర్మీ క్యాంటీన్లో డ్యూటీ చేస్తున్నా. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్నారు. 2 అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది, అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. వెళ్ళొచ్చు, మందు వాటిలో అయితే కాటు కానీ రాదు, గ్రోసరీకే రాదు. ఇప్పుడు బస్ తీసుకొని వస్తావు నువ్వు, మామూలుగా వచ్చింది. అబ్బాయి మన ఫ్రెండ్స్కి మాత్రం కొంచెం కన్సెషన్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ఏదో నువ్వు ఏర్పాటు చేయాలి. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం అందరము ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరెవరో తెలియదు. ప్రస్తుతం B సెక్షన్ వాళ్ళు అయితే నాకు తెలుసు, A సెక్షన్ వాళ్ళు అయితే అంత అంటే ఉన్నది, కానీ కొంతమంది క్లోజ్ ఉన్న వాళ్ళు తెలుసు, తెలియదు. మా B సెక్షన్ ఉన్న వాళ్ళు ఇల్లు వెళ్తారు. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు మా సెక్షన్లో. బల్లారెడ్డి సార్ ఏమ్మా అదే వీళ్ళు చిత్రాలు తీసుకొని బయటికి వచ్చి తింటూ వెళ్ళిపోతారు కదా, పట్టుకొని పోతుంటారు. సార్ బల్లారెడ్డి సార్ రాలేదు కాబట్టి కొంచెం ఇది అంత మంచిగానే ఉంది. ఇది మా ఫ్యామిలీ. ఇంకేమని చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. ఏంటి ఏదో క్యాంటీన్లో అంట ఏదో ఉందంట, క్యాంటీన్లో అడుగుతున్నా. మన వాళ్ళకి ఏదో ఏర్పాటు చేయాలి కానీ అంటే ఇలా మైండ్ లేక వచ్చిందనుకో, కానీ మనం చేసిన పని అది బాగుండదని చెప్పి తెచ్చి ఆడ పల్లెల నుంచి వచ్చిన 5 బాటిల్ ఆడికి వద్దులే అని చెప్పి కార్లో పెట్టుకుని వచ్చిందా. ఓకే. శ్రీనివాసులు, మాది స్వగ్రామం కృష్ణంపల్లె. నేను 8th మాత్రమే ఇక్కడ చదివా. 9th 10th విజ్ఞానం వెళ్ళినప్పటికీ మళ్ళీ ఇంటర్మీడియట్కి ఇక్కడ మేము బ్యాచ్ కలిసాం. ఒక సందర్భంలో విజ్ఞాన హై స్కూలు కాలేజ్ అనే చర్చ వచ్చినప్పుడు మా మిత్రులకు ఒకటే చెప్పాము, మనం అందరం 10th రాసింది ఇక్కడే, ఇంటర్ చదివింది ఇక్కడే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పైగా మన విజ్ఞాన హై స్కూల్ కూడా లేదు కాబట్టి మనం అందరము ఇదే గొడుగు కింద ఉందామని ఒక బలమైన సంకల్పంతో విజ్ఞాన హై స్కూల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చేసాము. నా అదృష్టం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటర్మీడియట్లో అందరూ మళ్ళీ నాకు కలిశారు. నేను జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా గురువు యొక్క రంగస్వామి సార్ ఇన్స్పిరేషన్తో ఎకనామిక్స్ లెక్చరర్గా మొట్టమొదటిసారిగా, బహుశా ఇక్కడ ఎవరికి దక్కని అదృష్టం, చదివిన కాలేజీలోనే లెక్చరర్గా ఇక్కడ నాకు దక్కింది. ఇక్కడ 3 సంవత్సరాలు 2005 నుంచి 2008 వరకు ఇక్కడ లెక్చరర్గా చేశా.
తదుపరి తురుమెల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఒక 12 సంవత్సరాలు చేశా. అర్ధవీడిలో ఇప్పుడు తురుమెలలో ప్రజెంట్ చేస్తూ ఉన్న మా భార్య సచివాలయ ఎంప్లాయ్. ఈ మధ్య డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. అబ్బాయిలు 2 అబ్బాయిలు, దురదృష్టవంతులకి అబ్బాయిలు పుడతారంట. ఇందాక సుధాకర్ గారు మామూలుగా తిట్టలేదు, అరే అబ్బాయిలు ఉన్న వాళ్ళంతా దొంగనాయం రానని. మరి వాడికి ఏం కనిపించిందో ఏమో. సరే, అబ్బాయిలు ఉన్న వాళ్ళు నిజంగా దురదృష్టవంతులని నేను కొంత నమ్ముతా. ఎందుకంటే అవసాన దశలో అమ్మాయిలు నేరుగా తండ్రి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చేసావమ్మా అని చెప్పేసి ప్రశాంతంగా వంట రూమ్లోకి వెళ్ళి తినగలడు. అదే కోడలైతే మామయ్య ఏమండి మామగారు వంట రూమ్లోకి వస్తుండారని చెప్పేసి కూడు కూడా పెట్టరు. బహుశా అందుకు దురదృష్టవంతులం అని చెప్పేసి. సరే, 2 అబ్బాయిలు నాకు, 5 అబ్బాయిలు నవోదయ సీట్లు వచ్చేసి నవోదయలో చదివి అక్కడి నుంచి చదువులు బాగుంటాయని చెప్పేసి ఇప్పుడు కేకేఆర్ గౌతమ్ గుడివాడలో చదువుతూ ఉన్నారు. ఇది నా యొక్క బ్యాక్గ్రౌండ్. నాకు 2 అన్నలు గిదలూరులో సెటిల్ అయ్యారు. 2 ఆర్మీలో మంచి ఆఫీసర్స్గా రిటైర్డ్ అయ్యారు. ఒక అక్క ఉంటే బావగారు డాక్టరు, దూపాడులో మార్కాపురం దగ్గర దూపాడులో డాక్టర్గా చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే, ఈ ప్రోగ్రాం జాసో గారు అవకాశం ఇచ్చారు. ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు ప్రోగ్రాం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. ముందుగా సభా సంప్రదాయం ప్రకారం సభాధ్యక్షులు అధ్యక్షత వహించినటువంటి జాషువా గారు, పూజ గురువులు, పెద్దలు, బ్యాంకు నుంచి వచ్చినటువంటి మేనేజర్ గారికి మరియు మా రంగస్వామి, ఎందుకంటే వయసు ఎంతైనా క్లాస్మేటే కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్స్ ఎక్కడ ఉండవు. తర్వాత ప్రియమైన నా మిత్రులకు, విద్యార్థులకు, అంటే అప్పుడు నేను విద్యార్థి అంటే లెక్చరర్గా చెప్పట్లేదు, నాతో పాటు చదువుకున్నటువంటి నా మిత్రులకు, ఒరే గారులకు, అమ్మే గారులకు. ఆ రోజులు వాయిస్ అదే కదా, మనం ఇప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడుకుంటాం. చెప్పట్లో ఒరే అమ్మే అదే కదా మన పదాలు ఎక్కువగా. ఎందుకంటే ఆనాటి స్మృతులు చాలా చాలా గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే కల్మషం లేని మనస్తత్వాలు. ఇప్పుడు మన మైండ్లో అనేక రకాలైనటువంటి తెలియకుండా ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ అనుకోకుండా వచ్చి ఉంటాయి. కానీ మనం నికర కట్టుకొని ఇక్కడ తిరిగినటువంటి అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏమీ లేదు. ఎంత స్వచ్ఛంగా వచ్చామంటే పావులా ఐస్ కొనుక్కొని జోబులో ఫ్రెండ్ దగ్గర డబ్బు లేకపోతే ఒక పక్క ఒకటి కోరుకొని తినడానికి ఒక పక్క కోరుకొని తిన, అంత స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఉండేది. నిజంగా ఆ రోజు ఎక్కడికైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే, కాలేజ్ స్కూల్లో బంక్ కొట్టి వెళ్ళాలనుకుంటే టికెట్ లేదంటే మన ఫ్రెండ్ నేను ఉండేరా అని చెప్పేసి సైకిల్ మీద తీసుకెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి. క్లాస్లలో ఎవరైనా సార్ వాళ్ళు బాగా కొట్టే సార్ ఉంటే గ్రౌండ్లోకి వచ్చి అరే ఆ సార్ వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. తదుపరి ఇక్కడ మేము చదివేటప్పుడు ఈ కార్నర్లో వచ్చి అన్నం తినేవాళ్ళం. ఆ టైంలో ఇక్కడ అందరితో మాకు ర్యాప్ అవుట్ ఉండేది. ఇక్కడ ఉండేటటువంటి అందరితో ర్యాప్ అవుట్ ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. మరి ఇంత సంతోషకరమైనటువంటి రోజు బహుశా 31 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిందని, ఇది చాలా లేటుగా వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలో ఆర్గనైజ్ చేసినటువంటి జాషువా అండ్ టీం ఎవరైతే పేరున అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, పేరున వాళ్ళకు నేను సర్వదా వాళ్ళకు వందనాలు తెలుపుకుంటున్నాను, వాళ్ళకు నమస్కారాలు తెలుపు. ఎందుకంటే నా స్నేహితులైనా కూడా డబ్బులు ఎవరైనా ఇస్తారు, కానీ దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా గొప్ప. ఎందుకంటే ఫస్ట్ రంగస్వామి నాతో మాట్లాడినప్పుడు మనం ఒకసారి మీట్ అవుదామని అనుకున్నాం, అట్లాగే పోతూ ఉంది. కానీ తర్వాత కాలంలో ఒక మంచి టీం జాషువాకు తగిలింది. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, అంటే లేటెస్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఇక్కడ ఉండే వాళ్ళంతా యూత్గానే భావిస్తున్నాం. ఎందుకంటే మనము ఇప్పటికీ విద్యార్థులుగానే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అంటే ఇక్కడ అమ్మమ్మలు లేరు, నానమ్మలు లేరు, అంతా యూతే. అలా ఫీల్ కావడమే. పైగా మన నిజ జీవితంలో తల్లిదండ్రులకు లేదా పిల్లనిచ్చిన అత్తమామలకు ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. ఈవెన్ మన పిల్లలకు కూడా స్వార్థం ఉంటుంది. మనం వాళ్ళని చదివిస్తే అవసాన దశలో మనల్ని బాగా చూసుకుంటారని. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా స్నేహితం ఎప్పటికి కూడా అలాగే ఉంటుంది. నాకు తెలిసి నిజంగా ఎటువంటి స్వార్థం ఉండదు ఇక్కడ. ఏదో ఆశించి రావడమో కానీ లేకపోతే ఇంకొక దీంతో రావడం. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ అయినా
ఒరే అరేనే, లేదా ఆటో తోలుకునే వాళ్ళైనా అరే ఒరేనే. ఎందుకంటే ఆ యొక్క అలాంటి తారతమ్యాలు లేకుండా ఇచ్చేది కేవలం ఒక క్లాస్మేట్ మాత్రమే. అది నిజంగా నా ఫ్రెండ్, మన జూనియర్, మనకు 2 ఇయర్స్ జూనియరు స్టేట్ ఆఫీసర్గా ఉన్నారు, గాజులపల్లి శ్రీనివాసరెడ్డి అని ఫైర్ డిపార్ట్మెంట్లో. మనతో పాటే చదువుకున్నాడు. నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మొత్తం స్టేట్ మొత్తం మీద జిల్లా ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకొని ఉన్నాడు. కింద నేను ఒక స్లిప్ ఇచ్చాను చిన్నగా, పలాని అర్ధవేడి నుంచి ఎకనామిక్స్ లెక్చరర్ శ్రీనివాసులు వచ్చారని. వెంటనే వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పేసి జిల్లా ఆఫీసర్లు మొత్తం, అది స్నేహితంలో ఉన్నటువంటి గొప్పతనం. ఏ స్థాయికి వెళ్ళినా కూడా అక్కడ స్నేహితుడు వచ్చాడంటే నేను సీనన్నా ఏంది వీళ్ళంతా జిల్లా ఆఫీసర్లు అంటే, రోజు ఈ గోల ఉండేది అన్నా, అసలు మనసారా నవ్వుకొని ఏవైనా మాట్లాడుకోవాలంటే వృత్తిరీత్యా చాలా ఒత్తిడిలో ఉండం, కనీసం నువ్వు వచ్చావు కాబట్టి ఆ కొద్దిసేపు అన్నా స్వచ్ఛమైన నవ్వుతో నేను ఉంటానని. ఇక్కడ చూస్తే చాలా మందికి పాపం బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనటం వల్ల నిజంగా చాలా మనకు ఆర్థికంగా రకరకాల పరిస్థితుల్లో మనం ఉండవచ్చు, ఇబ్బంది లేదు, అది భగవంతుడు మనకి ఇచ్చింది. కానీ ఉన్నదాంతో హ్యాపీగా ఉన్నవాడే నా దృష్టిలో నిజమైన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఓకే, సమయం చాలా ఉంది కాబట్టి మాట్లాడాలనుకుంటే మేము రోజు బోర్డు దగ్గర మాట్లాడేది. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జాషువా మరియు పెద్దలకు మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, నా యొక్క ప్రియమైన మిత్రులకు మరొకసారి మంచి వేదిక మీద ఇంతకంటే గ్రాండ్గా కలుద్దామని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీను. ఒక నిమిషం. సీను నేను ఎప్పుడు కలిసినా కూడా చాలా హ్యాపీగా, హార్ట్ఫుల్గా మాట్లాడతాడు సీను. ఏదో ఒక ఫీలింగ్, అంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కదా సీను దగ్గర, నేను ఎప్పుడు ఇది గమనిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సీను, చాలా 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 బాగా మాట్లాడావు. వెరీ నైస్, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ రంగస్వామి మన కవిత చదివి వినిపిస్తాడు. ఎవరు పారిపోవాకండి, వాడు బాగానే రాస్తాడు. మైక్ తీసుకో, నేను ధైర్యంగా నీకు. హలో, కాళ్ళు ఏం అనగట్లే కదా, నువ్వు ఉన్నావు కదా, ఇబ్బంది లేదు నాకు. ఏం పర్వాలేదు, నాకు కూడా అనుకుంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్. మా మిత్రులకు, స్టేజీకి అధ్యక్షత వహించిన గురువులకు, గురువులు అంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వెటర్నరీ డాక్టర్ రామరంగస్వామి. మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. 10th వరకు మేమిద్దరం కలిసి చదువుకోకపోయినా, ఇంటర్మీడియట్ మేమిద్దరం నాగభైరవ జూనియర్ కాలేజీలో మేమిద్దరం క్లాస్మేట్స్. అంటే బైపీసీ వాళ్ళ గ్రూప్ ఒకటే. ఓకే, స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, పత్రికా మిత్రులకు అందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రంగస్వామి. నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ బేస్తవారిపేట మండలం పూసలపాడు. నేను ఫ్యామిలీ వచ్చేసి ఖమ్మంలో ఉంటున్నాను. ఇక్కడే అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు. లోపల నుంచి ఏదో తీస్తున్నాడు వాడు. చాలా పేజీలు రాసుకొచ్చాడు రా. ఏ జిలాని కూర్చోరా. జిల్లుగా ఏం లేదు, చిన్న ఒక మన స్నేహం గురించి అంత తప్పితే ఏం లేదు. అది మిత్రులారా, మీ స్నేహం విలువనిది, మీ తోడు మరువనిది. మీతో నా స్నేహం మరువను, జన్మాంతం. మీతో స్నేహం ఊహకందని భావం. జన్మ జన్మలకి కావాలి మీ స్నేహం. ప్రార్థిస్తాను దేవుణ్ణి దీనికోసం, మరువకు నన్ను జీవితాంతం. సూపర్ సూపర్, చెప్పట్లు. అంటే అలా జరగాలని, మన స్నేహం ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నా. సరే, ఇంకొకటి, ఓ నా ప్రాణమిత్రులారా, మీ స్నేహం మరువనిది. మిమ్మల్ని చూసి ఎన్ని సంవత్సరాలు అయింది, అయినా మీ రూపం నా కళ్ళలోనే ఉంది. మనం చేసిన అల్లరి గుర్తుందా? మీరు ఎక్కడ ఉన్నా ఈ నేస్తాన్ని మరొక మిత్రులారా. కొట్టండ్రా తప్పదు, అద్దర కొట్టాడ్రా. ఈడ వాడిని కొట్టామని కాదురా, చప్పట్లు కొట్టాడు. కొట్టురా, నువ్వు కూర్చోపో. అయ్యా, మీరు ఎన్నిసార్లు కొట్టినా చప్పట్ల వల్ల మనకు ఒక ఆరోగ్యం కూడా ఉంది. అది చప్పట్లు కొట్టడం అనేది మనకు చాలా ఆరోగ్యం. చప్పట్లు ఒకరి కోసం మనం కొట్టినా కానీ చప్పట్లు కొట్టడం వల్ల మనకు ఆరోగ్యం ఉంది. గుండెకు చాలా మేలు చేస్తుంది చప్పట్లు కొట్టడం వల్ల. ఎందుకంటే
ఇంతకుముందు మనమంతా 6 ప్యాక్లో ఉండేవాళ్ళము, ఇప్పుడంతా ఫ్యామిలీ ప్యాక్కి వచ్చేసినాం. ఆ ఫ్యామిలీ ప్యాక్కు 6 ప్యాక్ రావడానికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాం అందరం. 90% వాకింగ్కి వెళ్తారు అందరూ. వాకింగ్కి వెళ్ళి అక్కడ చప్పట్లు కొడతా ఉంటాం. అదేపటికి చప్పట్లు కొట్టడానికి ఫీజు ఇచ్చి చప్పట్లు కొట్టిస్తాం. అక్కడ ఫీజు హైదరాబాద్ సిటీలో మనం ఫీజు కట్టి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టేస్తాం. ఎందుకు? వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్ అది. అందుకని గుండెకు కూడా ఆరోగ్యానికి మంచిది. చప్పట్లు కొడతా ఉండండి. ఎవరు మాట్లాడినా చప్పట్లు కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఖలీల్ గారు బాగా ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. బాగా కట్టురా, నువ్వు బాగా కొట్టు. సరే, చిన్నది ఇంకొకటి చదివేసి నేను విరమించుకుంటా. చాలా మంది మిత్రులు ఉన్నారు, అందరూ వచ్చి మాట్లాడాలి, అందరూ పరిచయం చేసుకోవాలి. ఓ నా ప్రియ నేస్తమా, మీతో స్నేహం నా అదృష్టం, మరువను మిమ్మల్ని జీవితాంతం, మీ స్నేహంతో పొందాను ఎనలేని సంతోషం, మన స్నేహం కావాలి అందరికీ ఆదర్శం. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి కవిత చదివి 3 కవితలు చదివాడు. బాగా రాసుకొని వచ్చాడు బాగానే. సో నా నేమ్ బాలగురవయ్య అని, రవి అని అందరు పిలుస్తారు. బాలగురవయ్య అనేది తెలియదు. నేను యాక్చువల్గా బెంగళూరు వెళ్ళా 10th క్లాస్ అయినబట్టే. మనకి ఇక్కడ ఎవరు జాస్తి పరిచయం లేరు. గ్రూప్లో జాస్వా పెట్టినప్పుడు చూసినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొంతమందికి నేను గ్రూప్లో పెట్టాను, షేర్ చేశా. మా మిస్సెస్ ఇక్కడ జెడ్పీటీసీగా పనిచేసింది యాక్చువల్గా, జిల్లా పంచాయతీ మెంబర్గా, అనిత పుష్పలత అని. నేను 2014లో గెలిచినాము. తర్వాత మనకి ఎడ్యుకేషన్ ఏం లేదు. బెంగళూరు వెళ్ళినాము, సింపుల్గా ఒక హోటల్లో జాబ్ చేస్తూ ఉన్నాం, అది క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఊరికి పోయి ఏం చేస్తాము, ఊర్లో అంతా మనం ఏం పడింది, ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఉండింటే మనం ఏమన్నా చేయగలము. అప్పుడు హోటల్లో పనిచేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఒకసారి అనిపించింది, ఎట్లా హోటల్లో పనిచేస్తుంటే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అయ్యేది. తర్వాత ఒక గార్మెంట్స్ కంపెనీలో టైలరింగ్గా ఒక పక్కన ఒక షాప్ ఉన్నది. వాళ్ళు ఏం చేసిందంటే, జస్ట్ టైలరింగ్ మీకు ట్రైనింగ్ ఇస్తాము, నెలకు 500 రూపీస్ ఇవ్వాలి అని. నాకు అప్పుడు శాలరీ వచ్చేసి 800 రూపీస్. అప్పుడు 500 ఇచ్చేసిన వాళ్ళకి, 300 మాత్రం ఖర్చులకు పెట్టుకునేది 1 మంత్కి. అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ టైలర్ పని చేసుకొని ఎన్ని రోజులు బతుకుతాము బెంగళూరులో, సరే ఏమన్నా మనము స్కిల్గా ఏమన్నా నేర్చుకున్నాము. అప్పుడు ఒకడు మెకానిక్ అని స్కూటర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నువ్వేం పని చేస్తావు అని అడిగిన. నేను మెకానిక్ ఈ కంపెనీలో. అప్పుడు నీకు ఎంత శాలరీ అని అడిగిన. నాకు అప్పుడు 5,000 అని చెప్పిండు ఆ టైంలో, నేను పోయిన బెంగళూరులో. 5,000. ఓ పర్వాలేదు, ఎట్లయితే నేను మెకానిక్ పని ఏం చేయాలా దానికి అని చెప్పిన. ఏఎల్టీ కాలేజీలో ట్రైనింగ్ తీసుకోవాలి అని. అప్పుడు సరే అని చెప్పేసి ఏఎల్టీ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పిందంటే, నాకు 7,000 కట్టాలని చెప్పింది. అప్పుడు నాకు లేవు, 7,000 లేదు. అప్పుడు మా నాన్న సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కేరళలో. అప్పుడు మా బెంగళూరులో ఎవరు లేరు. మా చిన్న 14 వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి దగ్గరికి పోయేకి నాకు ఇష్టం లేదు. దాని తర్వాత ఏం చేసిన, సరే ఓకే మెకానిక్ ట్రైనింగ్ తీసుకుంటా, డైలీ 1 అవర్ ఏఎల్టీ కాలేజీ ట్రైనింగ్ పోతా ఉన్నా. పోయినప్పుడు తర్వాత నేను మెకానిక్గా వాళ్ళే కంపెనీ వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. నువ్వు టైలర్ పని వద్దు, ఇప్పుడు ఇంకా మెకానిక్ పని చేయాలి. తర్వాత మెకానిక్ పని చేస్తా తర్వాత కొన్ని రోజులకి బాగా కొంచెం సెటిల్ అయిపోయినా. తర్వాత అట్లా సెటిల్ అయ్యే లోపల మ్యారేజ్ చేసేసిండ్రు. 21 ఇయర్స్ మ్యారేజ్ చేసిండ్రు. మ్యారేజ్ చేసిన తర్వాత ఏం చేయాలా, 21 ఇయర్స్లో 3,500 ఇస్తారు నాకు శాలరీ. 3,500లో సర్వే ఆఫ్ ఇండియా క్వార్టర్స్ మా ఫాదర్కు అలాట్ అయింది. అప్పుడు ఆ క్వార్టర్స్లో ఉన్నాము. ఇంట్లో తినేకి దానికి దీనికి అంతా సరిపోతుంది ఇంట్లో అంతే. దాని తర్వాత కష్టపడి అట్లా చేస్తా తర్వాత మన వర్క్ కొంచెము నాకు ఇంట్రెస్ట్ వచ్చి మా మిస్సెస్ బాగా నాకు సపోర్టింగ్, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలా, మంచిగా చేసి మెకానిక్ పని నేర్చుకో బాగా. తర్వాత పిల్లలు 2 పుట్టేశారు నాకు, 2 పాప బాబు. 2 పుట్టినప్పుడు మన ఆర్థికంగా కష్టం ఉంది. అట్లా రొటేషన్. మా నాన్నకు మా మదర్ చనిపోయింది. మదర్ చనిపోయినప్పుడే క్వార్టర్స్ ఖాళీ చేయాలా. ఓకే, బయట 1,800 రూపీస్కి రెంట్కి తీసుకున్నా హౌస్. అప్పుడు నాకు 5,000 శాలరీ అయింది. 5,000 శాలరీలో 2 పిల్లలను పెట్టుకొని రేషన్ బియ్యం తినేసి ఇంట్లో
బతుకుతూ ఉన్నాము ఇంట్లో. మా మిస్సెస్ చెప్తా ఉంది, పర్వాలేదు రేషన్ బియ్యం తిందాం, ఏం ప్రాబ్లం అవుతుంది, తినేసి బతుకుతాము, ఊరికి పోయి ఏం చేస్తావు నువ్వు అన్నది. ఊరికి పోయి అందరు ఊరికి పోతుంటారు, సరే పిండి రిటైర్ చేసుకొని ఊరికి పోదామండి. లేదు, ఊరికి అంత పోయలేదు, ఈడే ఉండి ఏదో ఒకటి చేద్దాం ఇద్దరం. అప్పుడు టైలర్ పని మా మిస్సెస్కి ట్రైనింగ్ ఇచ్చాను నేను. నువ్వు కుట్టాలా, ఇట్లా కుట్టి మన ఇద్దరం కలిసి హెల్ప్ చేసుకొని ఒకరికొకళ్ళు ఇంప్రూవ్మెంట్ కావాలా. అప్పుడు లాస్ట్కు ఓకే, అప్పుడు టైలర్ పని అమ్మాయి డ్రెస్సులు బ్లౌజులు అవి స్టిచ్ చేసేది. స్టిచ్ చేసిన తర్వాత కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంట్లో. చేసిన తర్వాత మేమేం చేసినాము, కొన్ని రోజుల తర్వాత కొంచెం బాగా అమౌంట్ అంటే నాకు 25,000 శాలరీ అయింది అదే కంపెనీలో. దాని తర్వాత 2014కి 38,000 శాలరీ చేశారు. అప్పటికి మేము ఇక్కడ ఎలక్షన్లో నిలబడాలని మా నాన్న చెప్పాడు, ఇక్కడ ఎలక్షన్లో బీఫామ్ వచ్చింది, మీకు నిలబడవచ్చు కదా పోయి రమ్మని చెప్పాను. అప్పుడు మాకు ఎవరు తెలుసు, కొమరోలు మండలంలో ఎవరు తెలియదు, మనం వచ్చి నిలబడితే ఎట్లా గెలుస్తామో, గెలిచే ఛాన్సే లేదని చెప్పిన. అప్పుడు మా నాన్న ఇక్కడ ఊర్లో ఉన్నాడు, నువ్వు రా 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 అన్నాడు. అప్పుడు నాకు అమౌంట్ కానీ ఏం లేవు, నార్మల్గానే ఉన్నాము. సరే తీసుకొచ్చి నిలబెట్టి ఎట్లా విన్ అయిపోయిండ్రు. విన్ అయిపోయినప్పుడు ఇక్కడ అందరూ అనుకుంటారు ఏమని, ఎలక్షన్లో అంత డబ్బులు వచ్చింది ఇంతడది ఏమి లేదు, 1 రూపీ కానీ మనకి ఏమి ఆడ మీటింగ్లకు పోతాము వస్తాము, మనకి ఏమి ఆదాయం లేదు, బెంగళూరు నుంచి వచ్చేది పోయేది ఇదే ఖర్చులు అయిపోయింది. తర్వాత ఇలా అయితే కుదరదని నేనేం చేసిన, చిన్నగా ఒక గార్మెంట్స్ ఓపెన్ చేసిన స్మాల్గా. అది చేసినప్పుడు దాని మీద టర్న్ ఓవర్ అయ్యాయి, కొంచెము మంచిగా సెటిల్ అయిపోయి ఇక్కడ చందాపురంలో అంతా హౌసెస్ అంతా కట్టుకొని సైట్ తీసుకొని హౌస్ కట్టుకొని ఆ ఫ్యాక్టరీ మీదనే కొంచెం మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇద్దరం కలిసి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మన వరకు దేవుడి వల్ల ఏదో కొంచెము బెంగళూరు పోయినందుకు కష్టపడి ఈ స్కూల్లో చదివి మీరందరి జతలో మేము ఉండి విద్యార్థిగా ఉండి ఏదో చిన్న చదువులనే అట్లా డెవలప్మెంట్ అయిపోయి ఇప్పటికి మంచి కంపెనీ ఒకటి స్టార్ట్ అయింది. అన్నయ్యది నాది అంతా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సులన్నీ నాదే, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాదే కంపెనీ అంతా టర్న్అవుట్ చేస్తాము. పర్వాలేదు. నాకు ఒక కొడుకున్నాడు, అబ్బాయి ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాస్ట్ ఇయర్, పాప వచ్చేసి బిఎస్సి ఫైనల్ ఇయర్, బిఎస్సి ఎంఎస్సి నెక్స్ట్ అమ్మాయి చేసింది. నెక్స్ట్ ఇది బిఎడ్ కానీ చెప్పిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో కొంచెం ఆఫర్లు ఉన్నాయంటే బిఎడ్ చేస్తానని చేయమని చెప్పిన. ఇప్పుడు 2 పిల్లలు, మా మిస్సెస్, నేను అందరం ఫ్యామిలీ అంతా ఇంట్లో అంతా ఓన్ హౌస్ కట్టుకొని ఉన్నాము బెంగళూరులో. రెంట్కి కొంచెము వేరే పీజీ అంతా ఇచ్చినాము, దానికి అంతా వస్తాయి, రెంట్లు అంతా వస్తాయి. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా నేను ఇంతమందితో కలుసుకొని ఉండడం అంటే ధ్యాసలో మెసేజ్ పెట్టినప్పుడు నాకు అనిపించింది, అబ్బా మరేదస్ బాబా అంతా ఫోన్ చేశారు మాకు, వాళ్ళు కొంచెం పరిచయము, మా పిల్లలకంతా కొంచెం పెట్టాను మెసేజ్ అంతా పెడితే వీళ్ళు మా ఊరి పిల్లలు అంతా ఉన్నారు పెట్టిన. ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం అంటే చాలా సంతోషము. ఇంతమందిని చూసి అందరినీ ఆనందంగా. యాక్చువల్గా నాకు మాట్లాడేకి రాదు, ఏమంటే ఎక్కడ మాట్లాడలేదు, ఇదే యాక్చువల్గా ఫస్ట్ టైం మాట్లాడేది. నాకు తెలుగు కానీ క్లియర్గా రాదు, తెలుగు రాదు. ఏమంటే అక్కడనే ఉండి సెటిల్ అయినాం కాబట్టి తెలుగు రాదు నాకు, స్పీచ్ అంత రాదు. కన్నడ అయితే బాగా క్లియర్గా మాట్లాడతా, లేదంటే హిందీ మాట్లాడతా, ఏం ప్రాబ్లం లేదు. అట్లా కొంచెం వేరే లాంగ్వేజ్ తమిళ అంతా వస్తాయి. కానీ ఈ కంపెనీలో వర్క్ చేయడం వల్ల తెలుగు అనేది బోర్డు తక్కువ అయిపోయింది కంపెనీలో. అంతే. థ్యాంక్ యూ అందరికీ. మంచిగా రవి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు కొంచెం టైం ఇచ్చింటే నేను గార్మెంట్ కంపెనీలో అందరికి ఒక డ్రెస్ కోడ్ తయారు చేసి తీసుకొచ్చేవాడిని. చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ రవి, చాలా చక్కగా వివరించాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ టైం మనం గ్యాదర్ అయ్యేది అయినప్పుడు ఖచ్చితంగా రవి మనకి ప్రామిస్ చేస్తున్నాడు, మనందరికీ ఒక డ్రెస్ కోడ్ తయారు చేసి తీసుకొస్తాడు. కొలతలు మాత్రం మీరు ఇవ్వాలా, తర్వాత వాళ్ళు కుట్టిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ బాబు నారయ్య మాట్లాడు. అందరికీ నమస్కారాలు, చిన్న ఉపాధ్యాయులకి అండ్ గెస్ట్కి వందనాలు. మాది 93-94 బ్యాచెస్ జాయినింగ్ అయినాను. 2016లో రిటైర్మెంట్ అయింది. మా ఫ్యామిలీ అంతా బెంగళూరు సెటిల్ అయి ఉన్నారు. మాది బెడ్స్పల్లి విలేజ్. ఇప్పుడు బెడ్స్పల్లి లేము, ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో సెటిల్ అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే సైడ్ తీసుకొని ఉన్నాము. మాకు ఇప్పుడు ఒక బాబు, ఒక పాప. ఇప్పుడు పాప ఇప్పుడు ఆల్రెడీ
ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంది ఐటీ కంపెనీలో. నెక్స్ట్ బాబు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను బెంగళూరులో బిహెచ్ఎల్ కంపెనీలో పనిచేస్తున్నాను ఆల్రెడీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. షేర్లో మాట్లాడంటే వాళ్ళది కొంచెం చూసుకుంటే నాకు చాలా ఖుషిగా ఉంది. నాకు ఇద్దరు బాబులు, నేను బెంగళూరులో పనిచేస్తున్నా, ఎయిర్పోర్ట్ సూపర్వైజర్, లాంచ్లో పనిచేస్తా ఉన్నా. అంతే. థ్యాంక్ యూ. ఆర్మీలో చేసుకున్నాడు, రిటైర్డ్ అయినాడు. సార్ వాళ్ళకి ఫ్రెండ్. నేను ఇప్పుడు కర్నూలులో ఉంటున్నాను. మీరు రావాలి సార్, పీఈటీ మీరు రావాలి. నేను వచ్చేసి కర్నూలులోనే ఉంటున్నాను. కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ 50 మంది పిల్లలు పనిచేస్తారు. షాప్ ఉంది, ఎలక్ట్రికల్ షాపు. పిల్లలు లేరు నాకు. మంచిగా థ్యాంక్ యూ రావు. తర్వాత నెక్స్ట్ రంగారావు, మా బ్యాచ్లో పెద్దగా అలా అయ్యేవాళ్ళం. ఏదో దేనికో అదే చెప్పు, ఏదో దేనికో అది దేనికి చెప్పాలి కాదు, నీ ఎంబడి ఉండేవాళ్ళం. దేనికైనా, ఆటలకైనా పాటలకైనా, ఏ ఎడవ పని చేయడానికైనా. కానీ రంగన్న అట్లా ఏం చేయలేదులే. జస్ట్ ఆ పనులు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే, వాడి గురించి తర్వాత చెప్తాం వాళ్ళకి. నెక్స్ట్ రంగన్న మాట్లాడతారు. స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయులకు, నాతోటి స్నేహితునికి, కింద ఉన్న నా ప్రియమిత్రులకు అందరికీ నా శుభాభినందనలు. నేను 1 to 5th వరకు నిర్మలా కాన్వెంట్లో చదివాను. తర్వాత 6th to 10th మన గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ వచ్చేసి నాగభైరవ ఒంగోలులో చదివాను. నాకు 2005లో మ్యారేజ్ అయ్యాది. 2006లో జాబ్ వచ్చేది. 2005లో మ్యారేజ్ అయింది, 2006లో జాబ్ వచ్చేది. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు. నేను ఆర్టీసీలో గిద్దలు డిపోలోనే పనిచేస్తున్నాను కండక్టర్గా. ఇస్తారా? నీకు టికెట్ ఇస్తా. కన్సెషన్ టికెట్, సెక్షన్ టికెట్ లేడీస్కి ఇచ్చాము. అదే జగనన్న వస్తే హాఫ్ టికెట్ వీళ్ళకి. సరే, ఇక్కడ అందులే. సరే కానీ ఇది నా ఫ్యామిలీ. మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫే. మా అక్క కూతురే నేను చేసుకున్నది. నేను నిర్మలా కాన్వెంట్లో చదువుతున్నప్పుడు రంగ విజయ్ వీళ్ళందరూ, హైమావతి వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. 10th క్లాస్ 6th to 10th వచ్చినప్పుడు శ్రీదేవి వాళ్ళందరూ నా క్లాస్మేట్స్గా ఉన్నారు. బి సెక్షన్ మేము. మాకు అప్పుడు ఎటువంటి కల్మసం లేదు. ఖోఖో కానీ కబడ్డీ కానీ ఆడపిల్లలతోనే కలిసి ఆడేవాళ్ళము. క్రికెట్ ఎన్నెన్నో అనుకుంటాము, ఏవి జరగవు మనకు. అనుకున్నాయండి క్రికెట్ గురించి. నువ్వు వచ్చి మాట్లాడుతున్నా, అలా తెలుస్తుంది. ఈ 46 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం. నాకు స్టేజ్ మీద కొద్దిగా ఎక్కువ అనుకుంటూ ఉండేవాడిని. అందుకే ఎప్పుడూ స్టేజ్ మీద మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడటము. కాకపోతే బస్సుల్లో అందరితో మాట్లాడుతున్నా కాబట్టి అనిపిస్తుంది. కానీ స్టేజ్ మీద మాట్లాడాలంటే ఏదో కొద్దిగా బాడీలో కొద్దిగా ఫీవరింగ్ అనిపిస్తుంటుంది. ఈరోజు అది గుర్తి పోయింది. ఇక్కడికి వచ్చినాక ఏ స్టేజ్ మీద అయినా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలము. నా తర్వాత రామచంద్రుడు నా క్లోజ్ ఫ్రెండ్, నాతో పాటు ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు నాతో పాటు చదివాడు. రారా రేసి ముందు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు జాస్వాకు, అలాగే స్టేజ్ పైన ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ రంగన్న.
సుదీర్ఘమైన ఉపన్యాసం. నాకు భయం అంటూనే మాట్లాడాడు. ఇప్పుడు ద వన్ అండ్ ఓన్లీ మా గ్రూప్లో అందగాడు మా రామచంద్రుడు వీడు మాట్లాడతాడు, కొంచెం వినండి. నా దగ్గర మైక్ తినేవు దాన్ని. గౌరవనీయులైన పెద్దలకి, మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. అందరికీ నేను శుభాకాంక్షలు ఏంటి మాకు తెలియదు. నేను హాయ్ అందరికీ హాయ్. మా రౌడీ ఉంది లేడీ అక్కడ, శ్రీదేవి అని. సరే, ఇంకోటి 1999 December 9 నా మ్యారేజ్ అయింది. ఈ స్కూల్కి ఎదురుగానే. నా బర్త్డే రోజా? December 9. ఒరే కోయిన్సిడెంట్ అయ్యింది. 1999 December 9 మ్యారేజ్ అయింది. 3 ఇయర్స్కి మళ్ళీ బాబు పుట్టాడు. వాడు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంకా నేనేంటంటే మా ఫ్రెండ్స్ కొందరు నన్ను బాగా ఏడిపించారు అప్పుడు స్కూల్లో 10th చదివేటప్పుడు. వాళ్ళ పని ఇప్పుడు చెప్తాను. మొన్న నాకు ఫోన్ చేసి నాకు అన్యాయం జరిగింది అధ్యక్ష అన్నాడు. ఏంది నాకు ఇది అంటే, రేపు స్టేజ్ మీద చెప్తాను నీకు చెప్పను అన్నాడు. వాడు ఏదో చెప్తున్నాడు వినండి. చెప్పురా. వెంకటరెడ్డి అని మా లీడర్ ఉన్నాడు ఒక ఆయన, లీడర్ కానీ లీడరు. రే ఏడు వెంకటరెడ్డి వాడిని రామారెడ్డి వెంకటరెడ్డి గారు ఒకసారి నిలవండి. వెంకటరెడ్డి విజయ్ భాస్కర్ అని మీకు తెలియదు కానీ మా బావ అవుతాడు. వెనకనే పెట్టాడు బాగా, ఏదో దింపాడు అప్పుడు. ఆ సురేష్ అని ఉన్నాడు, వాడి ఫ్రెండే. ఇంకొకటి చెక్ప సురేష్, వాడు చనిపోయాడు. లేడు పాపుతాను. ఇంకొకడు ఉన్నాడు ఎవరు, అదేరా హాజరు పట్టి తీసుకెళ్ళి బాయిలో వేసింది వాడు. ఇంత ముగ్గురికి పోయి జిలాని మర్చిపోయిన జిలాని భాష. ఎక్కడున్నా జిలాని భాష ఇటు రావాలి. నువ్వు అక్కడ కూర్చొని ఆడ తిరక్కరా రే, ఇట్లా తిరగరా. జిలార్ మిస్టర్ జిలార్, జిలార్ ఆడ ముసి నవ్వడం కాదమ్మా, ఇక్కడికి రావాలి. జిలార్ గారు ఎత్తుకోరండి రావండి. జిలార్ గారు మీరు రావాలి. లేదు నేను ఆపేస్తా, ఎవరిని మాట్లాడి రారా. మా క్లాస్ లీడర్ అండి, మా క్లాస్ లీడర్ అండి. ఈ అవకాశం పోతే మళ్ళీ నువ్వు అనుకున్నా రాదు. వాడు చేసిన పనికి నర్సయ్య సారు బడుతాయని చెప్పి ఇప్పటికీ నొప్పి ఉందండి. 30 సంవత్సరాలు అయితే కానీ ఇప్పటికి కూడా వాడంటే భయం. నాకు కనబడితే తిడతా ఉంటాడు. రే అదే నిద్రపోతున్నాయి. నాకు అన్యాయం జరిగింది అధ్యక్ష. రాలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి నాకు ఒక చిన్న స్నేహితుడు పరిచయం అయ్యాడు. మా ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే వీడు. నేను భయపడేది ఎవరికి అంటే మా నాగవేర బ్యాచ్ ఉంది ఒకటి, అంతా చైన్ బ్యాచ్. అది అడుగు మా రంగస్వామి గారు చేయతన్న కవితలు చెప్పడం కాదురా, లేయి ఒకసారి మనిషిని చూస్తారు అందరూ. బ్యాచ్ నెట్ట మర్చిపోను నేను. సుబ్రహ్మణ్యం అని 10th వరకు కలిసి చదువుకున్నాం. కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మాతో బాగా ఆడుకుంటారంటే వీడొక్కడే. సూపర్. మా నాగవేర బ్యాచ్లో నాకు మేలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇద్దరు. ఒకరు రామరంగస్వామి, మధు. రామరంగస్వామి అంటే ఈయనంటే ఎవరన్నా. థ్యాంక్ యూ రామస్వామి. నాకు ఇప్పటికి కూడా సలహాలు ఇవ్వటం కానీ, ఏదైనా తప్పు చేస్తే చెప్పటం కానీ చేసేదంతా తనే. ఇంకా ఇవాళ అందరూ ఎవరు తప్పు చేసినా ఫ్రెండ్స్కి చెప్పుకోండి, మీ కష్టాలన్నీ పోతాయి. బయటికి చెప్తేనే అది తగ్గుతుంది నొప్పి. బయట లోపల పెట్టుకుంటే ఇదిగో ఇలా లావ్ అవుతుంది. రవి గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఏదన్నా బయటకు చెప్పుకోవాలి. మా ఎస్పీఎల్ ఉన్నారండి 10th క్లాస్ అప్పుడు ఒక్కసారి నన్ను నర్సరీ సార్తో కొట్టించాడు ఆయన. అది ఇప్పటికీ మర్చిపోలేదు. సార్ లింగారెడ్డి సార్ ఎగవండి సార్, నాకు ఇది కావాలి, ఆశిక్ష ఇది కావాలి. ఇస్తాలే కార్లో ఉందా లేదా? అదే ఓకే. అన్నగారు అందరూ ఏమనుకోరు. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ సుశీల మాట్లాడతారు.
ఓకే, అందరు కూర్చోండి. తర్వాత మన పూజ్య గురువులైనటువంటి వారు కొద్దిమందే ఉన్నారు. సారీ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివసుబ్రహ్మణ్యం. నేను ప్రజెంట్ పూర్వమిల్లలో ఉన్నా. రెడీమేడ్ షాప్ అండి నాది. మా వైఫ్ వచ్చేసి బొటెక్ పెట్టింది సౌమ్య. నాకు 2 పాపలు. ఒక అమ్మాయి వచ్చేసి CA, ఒక అమ్మాయి వచ్చేసి 8th క్లాస్ పూర్వమిల్లలో. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను జాషువా సార్. మీరు మాకు హిందీ నేర్పించారు సార్. వెంకటరత్నం సార్ గారు మనకి హిందీ నేర్పించారు. హిందీ టీచర్గా ఉన్నారు. అప్పుడు సారు లైన్లో ఉన్నారు. సార్ మాటలు విందాం. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉన్నాడు. సార్కి అందరికి నమస్కారం పెట్టండి. మనకి ఉన్నటువంటి థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇలా కనిపించడం చాలా సంతోషం సార్. 2 మాటలు అందరు బాగున్నారా? అందరికి నమస్కారాలు. మేమే మీకు నమస్కారం పట్టాలి. మాకు మా ఆశీస్సులు మీకు ఉంటాయి. అంతేకాకుండా మాతో సమానంగా కాబట్టి మీ అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. టీచర్స్ ఎవరెవరు వచ్చారు సార్? మాకు బ్రహ్మారెడ్డి సార్ గారు, తర్వాత కురవయ్య సార్ గారు వచ్చారు. ఇలా సార్ మనకి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మాట్లాడతాం. మన క్లాస్మేట్ సీత మీ అందరికి గుర్తే ఉంటుంది. వేదిక పైన ఉన్న గురువులందరికీ నా నమస్కారాలు. నేను కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెమరబుల్ డేస్లో మీ మధ్యన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఈ గెట్-టుగెదర్లో మనం 35 years బ్యాక్ వెళ్ళినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడున్న మన ఫ్రెండ్స్ అందరితో మనకు ఒక్కో రకమైనటువంటి అనుబంధం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సీను, జాషువా, రంగస్వామి, వెంకటరెడ్డి, అనిల్, ఆంజనేయులు, కాశీ, భాస్కర్, కవిత, శంషాద్, శ్రీదేవి, ఇలా మీ అందరినీ మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్. మన గ్రూపు కరోనా టైంలో 30 మెంబర్స్తో స్టార్ట్ అయింది, కానీ అది ఇప్పుడు 130కి రీచ్ అయింది. ఇలా ఇంతమందిని గ్యాదర్ చేయడంతోనే ఈ ప్రోగ్రాము ఎప్పుడో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ టైంలో 4 మంత్స్ మన ఫ్రెండ్స్ అందరూ మన చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండి ఇలాంటి రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మధ్యలో లేనటువంటి ఫ్రెండ్స్కి నివాళులు అర్పిస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మిస్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సీత. తను ఇక్కడ లేకపోయినప్పటికీ తన వాయిస్తో మనందరితో మాట్లాడగలిగారు. ఈ సందర్భంగా సీతకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తర్వాత మనకి రాణి మేడం గారు మీ అందరికి గుర్తే ఉంటుంది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉండి నేను కాంటాక్ట్ చేశాను. మేడం మీరు రాలేరు కాబట్టి ఒక వాయిస్ పంపించండి అని చెప్పాను. ఆమె కూడా వాయిస్ పంపించారు. తర్వాత నేను వినిపిస్తాను మీకు. ఇంకెవరైనా ఉంటే మాట్లాడే వాళ్ళు ఉంటే, ఒకరిద్దరు ఇంట్రడ్యూస్ చేసుకునే వాళ్ళు ఉంటే వస్తే మాట్లాడిస్తాను. లేదంటే మన సంజీవ్ వస్తున్నాడు. సంజీవ్ ఫ్రమ్ భోగపురం. మా సిస్టర్ సరళ. నేను ఏ సెక్షన్, మా సిస్టర్ బి సెక్షన్ ఉంటారు. సరే, మేము 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను 6th and 7th గోపాలపల్లిలో కుప్పుల శ్రీను, ఇంకా కొందరు మాధవ్, వాళ్ళు అలాగే రస్సులు కూడా మేము అక్కడ గోపాలపల్లిలో 6th 7th.
ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే నాకు కంప్లీట్ అయింది. ఆ తర్వాత డిగ్రీ గిద్దలూరు వెళ్ళా, బిఎడ్ కూడా గిద్దలూరేనా. ఆ తర్వాత 2008లో టీచర్గా, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ హై స్కూల్ పెద్దారవీడు మండలం ఓపులక్కపల్లి హై స్కూల్లో వీళ్ళందరినీ కలుసుకోవటం సంతోషకరం. అలానే 6th to 10th వరకు ఉన్నటువంటి వారిలో ఓకే ఇలా శ్రీను వాళ్ళ బావగారు పిసి వెంకటేశ్వర్లు సారు నేను ఇద్దరం కొలీగ్స్గా పనిచేసాం. ఓపులక్కపల్లి హై స్కూల్లో 2 years సారున్న తర్వాత కలుజులపాడు దగ్గరికి వాళ్ళ బావగారు ట్రాన్స్ఫర్ వెళ్ళటం జరిగింది. సార్ చాలా యాక్టివ్గా ఉంటారు. అలానే వాళ్ళందరినీ కలుసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మంచిది. ఇక్కడ ఉంటున్నటువంటి సారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్ బి జాస్వా నాతో ఫోన్ మాట్లాడు. జస్ట్ 10 days ముందు వెళ్తే ఇలా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి అంటే నేను అటెండ్ అవుతానని చెప్పాను. దానికి సంబంధించి నీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగినప్పుడు నేను కూడా కొన్ని నెంబర్స్ ఇచ్చడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. 1 and all. పాత ఓల్డ్ వంశీ దాంతో చిన్న క్యారెక్టర్ చేశాను శివాజీతోటి, హీరో శివాజీతోటి. సరే, అది అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలో ఇంకా రావట్లేదు. త్వరలోనే సీరియల్లో ట్రై చేద్దామని చెప్పేసి దేవత సీరియల్ చేశాను. దేవత అది ఒక 20-30 ఎపిసోడ్స్ చేశాను. మళ్ళీ తర్వాత ఇంకా రావట్లా. ఈటీవీలో నైట్ పూట నమ్మలేని డీజాలని అవి వచ్చి వాటిల్లో చేశాను. ఇంకా మంచి క్యారెక్టర్ రావట్లేదని ట్రై చేశా. లాస్ట్ మన్మధుడు సినిమాలో నాగార్జున తోటి కొంచెం చిన్న క్యారెక్టర్ వచ్చింది, మన్మధుడు. అంటే అది గుర్తుపట్టే ఎక్కువ కూడా ఇవ్వలేదు. సరే, అది చేశాను. తర్వాత రాఘవేంద్ర, ఇది ప్రభాస్ తోటి. ప్రభాసులో రాఘవేంద్ర అనుషన ఏదో ఉంది అమ్మాయి, అంశు. ఆమెతోటి ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది. అది ఒక క్యాంటీన్లో నన్ను మేనేజర్గా పెట్టి తీశారనమాట. సరే, అది కూడా వచ్చింది. సరే, ఏం చేయాలని చెప్పి మళ్ళా సీరియల్కి వెళ్ళాను. కార్తీక దీపం, ఆడవాళ్ళకి ఇష్టమైన సీరియల్ కార్తీక దీపం 1 ఫస్ట్ది. దాంతో 35 ఎపిసోడ్లు చేశాను. కానీ ఇప్పుడు అది చూస్తే గుర్తుపట్టచ్చు. కానీ ఆ తర్వాత ఇంకా నేను ఎట్లా బతకాలి, ఈ సీరియల్లు ఈ సినిమాలు ఇవన్నీ కుదరదులే నాకు ఎందుకని చెప్పేసి నన్ను ఇక్కడికి కుమరోలు తీసుకొచ్చింది నరసయ్య సార్, మా తాత. ఎక్కడ నేను దర్శలో చదివాను 9th క్లాస్ వరకు. సరే, ఆయన తీసుకొచ్చాడు. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఈ మధ్యలో ఇదైంది. హైదరాబాద్లో నాకు జాబ్ కావాలి, ఏం చేయాలని తిరుగుతూ ఉన్నాను. అంతలో ఆ నరసయ్య సార్ కొడుకే రామయ్య అని ఉన్నారు, మీకు పేరునే ఉంటారు. అది వెనకనే ఉన్నాడు. ఇప్పుడు రెడ్ షర్ట్ వేసుకొని వచ్చాడు. ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్లో జాబ్ చేస్తుంది, స్ట్రక్చరల్ ఇంజనీర్గా. ఆమె ఇంజనీరు. ఆమె తీసుకువెళ్ళి నన్ను ఒక జస్ట్ నార్మల్, నేను డిగ్రీ చేశాను అక్కడే హైదరాబాద్లో చేశాను, బిఏ. ఆమె తీసుకుపోయి నన్ను పర్చేజ్ డిపార్ట్మెంట్లో చేర్పించింది. అప్పుడు నేను పర్చేజ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం పర్చేజ్ మేనేజర్గా మై హోమ్ కన్స్ట్రక్షన్ మహా సిమెంట్ వాళ్ళది. దాంతో నేను ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తున్న మేనేజర్గా. నాకు 2 అమ్మాయిలు. నాకు చిన్నప్పుడు అంటే అమ్మాయిలంటే ఇష్టము. నాకు 2 అమ్మాయిలే పుట్టారు నా ఇష్టం కొద్ది. పెద్ద పాప 10th క్లాసు, చిన్న పాప LKG. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10th క్లాస్ LKG. సరే, ఆమె పుట్టిన తర్వాత మంచిదేలే అనుకుంటాను. కరోనా వచ్చింది, మన గ్రూప్ తయారు చేశారు. అప్పుడు కరోనా వచ్చింది. నాకు తెలిసి మన ఫ్రెండ్స్లో మిత్రులలో అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడి 15 రోజులు ఐసీలో ఉన్నాను. 15 రోజులు చాలా కష్టపడి బయటకు వచ్చాను నేను. అందరూ చనిపోయారని చెప్పారు. 15 రోజుల తరువాత
ఇతను బతికాడు అని చెప్పేసి యశోద హాస్పిటల్లో, అంటే మై హోమ్ కన్స్ట్రక్షన్ నేను ఎంప్లాయ్ కదా, అక్కడ ఉండే ఓనరు నాకు బెడ్ సపరేట్గా బెడ్ ఇప్పించి నన్ను బతికించాడు రియల్గా చెప్పాలంటే. దీంతో పాటు నర్సయ్య సార్ కొడుకు రామయ్య అమెరికాలో ఉండేవాడు. ఆయన కొంత అమౌంట్ మనకు అక్కడి నుంచి డొనేషన్ చేపించి నన్ను హెల్పింగ్ చేయించారు. ఖలీల్ ఒక సెకండ్. ఈ విధంగా మనం చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. జాషువా ఇమాన్యుయల్ మన అందరినీ ఇక్కడ ఈ స్టేజ్ మీద కలిపాడు. నమస్కారం. మన గురువులందరికీ, బ్రహ్మారెడ్డి గారికి, మన గురయ్య గారికి, మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఒక చిన్న బ్రహ్మారెడ్డి సార్ తోటి నాకు చిన్న చెప్తాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే. చిన్నది ఏం లేదు సారు, అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను ఇక్కడ. సారు బండిలో ఎవరో షుగర్ పోశారు, చక్కెర, పెట్రోల్ ట్యాంకులో. అయితే ఆడెవడు నా పేరు చెప్పాడు, రంగస్వామి అడుగు అక్కడే పిలిచి నాకు ఆయన కాడికి పోవాలంటే నాకు భయం. అప్పుడు ఏమో చక్కెర షుగర్ పోసినావు అంటారు, నువ్వు ఎందుకు పోసావు? సార్ నేను కాదు సార్, నాకు తెలియదు అంటే, నువ్వే పోసావు ఉంటా అని చెప్పాడు. కాదు సార్ ఇట్లా చెప్తే, సరే వాడిని ఎవరినో కనుక్కుంటాను, నీ సంగతి చూస్తాను అని చెప్పేసి అప్పుడే భయం వేసింది అనమాట. అప్పటి నుంచి తర్వాత ఈరోజు మాట్లాడాను సార్ తోటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీను స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో నిలిచేటిది, నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాన్ని గురించి ఒక కొత్త భాషను చెప్తుంది ఈ పాట. చాలా చక్కటి పాట. నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం, ఈ పాట అంటే చాలా ఇష్టం. మనం 6th క్లాస్ చదివేటప్పుడు ఈ సాంగ్ వచ్చింది. కొంచెం కూర్చోవాలి దయచేసి అందరూ. తొలతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా స్నేహానికి సరిరావన్నా, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తొలతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికాదన్నా. చూసారా ఎంత చక్కటి వర్ణన స్నేహం గురించి. చాలా ఈ స్నేహం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషం. లోబానికి ముందగు నేస్తం నేస్తం, నీది నాదను వేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధ్రువతారలా స్థిరమైనది జగదాని కన్న విన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ శ్వాసగా నిలిచేటిది ఈ
భక్తులు ఉన్నారు. వాళ్ళు ఉండే వాళ్ళం ఇద్దరం నైబర్స్ లాగా. వాళ్ళ అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్. సార్ ఒకసారి మాట్లాడాలని. అట్లే 93-94 బ్యాచ్ విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు ఇంకొకటి సొంత పనులు ఇలాగా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ అన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ యొక్క కార్యక్రమం బాగా జరగాలని ఎంతో ఆలోచనతో మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభపరిణామం. నేను మీ గురువయ్య, అంటే ఇక్కడ క్లర్క్గా పనిచేసిన 29 సంవత్సరాలు పనిచేసిన కాలేజీలో అదే కిటికీ దగ్గరికి అందరూ వచ్చేటప్పుడు 1978 నుంచి 2007 దాకా పనిచేసిన ఆయన. అంటే దాదాపు 19 సంవత్సరాల పైన, 29 సంవత్సరాలు. తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఆ నుంచి ఎస్ఎస్సీ పోయినా సర్వశిక్ష అభియాన్. అప్పుడు కూడా ఈ కొమరోలకు ఉన్న సేవ కొంత అందింది. అంటే ఈ పక్క బిల్డింగులన్నీ కూడా నేను ఆఫీసులో పనిచేస్తే నా ఆధ్వర్యంలోనే శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు కొమరోలు హై స్కూల్లోకి బిల్డింగులు కావాలంటే అక్కడ నేను అధికారిని పిలువని పట్టుకొని మన రూమ్ శాంక్షన్ చేయించి చేసినట్టుంది. అట్లా మనకి కొమరోలు, రాచర్లకు ఇద్దరు 3 మండలాలు నాకు బాగా అనుకోవడం. నేను ఆఫీసులో ఏ పని దొరికినా వాళ్ళకి ఏం కావాల్సినా చేసేవాడిని 3 సంవత్సరాలు ఉన్నాక. అట్లే నా బయో హిస్టరీ ఏంటంటే నేను ఇక్కడ ఉద్యోగం చేశాను. మా పిల్లలు ఒక కొడుకు, 2 కూతుర్లు. ఒక కొడుకు ఒకటే కొడుకేమో ఎంఎస్సి ఎంఈడి, కోడలు ఎంఏ ఎంఈడి. ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోరాలంటే మా కోడలు మంచి ఇంటర్వ్యూ అసలు అందుకు జాబ్ వచ్చేది. కానీ స్కూల్ పెట్టుకోవాలా, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఆ పిచ్చి పట్టుకుని వాళ్ళకు అక్కడ నేను స్కూలే పెట్టాలా, నేను ఉద్యోగాలకు పోమన్నాను. సరే మనకు అంత స్తోమత ఉందా, స్కూల్ కట్టాలంటే ఒక ఇల్లు కాదు, చాలా ఉంటుంది. అదంటే నాకు తెలియదు ఏమన్నా కానీ స్కూల్ కట్టాలి, నేను బడి పెట్టుకోవాలన్నారు. సరే బ్రహ్మంగారి మఠంలో మల్లెపల్లి దగ్గర ఒక హై స్కూల్ ఉంది. అక్కడనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు. రిటైర్డ్ అయినా కూడా నేను అలా 10 సంవత్సరాలు ఉన్నా. తర్వాత మా ఊరు మోడంపల్లి స్వగ్రామానికి వచ్చిన. ఇంకొక స్కూలు టేకూరుపేటలో ఉంది, ఒకటి అమ్మంపల్లిలో ఉంది. ఇట్లా 3 స్కూళ్ళు టీచర్ పెట్టి అంటే ఎంతోమంది కొంతమందికి ఉపాధి కల్పించడం. పెద్ద పెద్ద జీతాలు కాకపోయినా కూడా నేను చిన్న జీతంలో 240 రూపాయలు నా జీతం స్టార్టింగ్లో. మరి 240 రూపాయలతోనే బతకెళ్ళినా ఇప్పుడు రిటైర్డ్ అయినాక కూడా ఇప్పుడు పెన్షన్ 50,000 వస్తుంది. 240 రూపాయలు జీతం ఇక్కడ, 50,000 పెన్షన్ ఎక్కడ? అట్లా మా జీవితం అట్లే మీ విద్యార్థులతోటి. ముఖ్య విషయం ఏంటంటే నేను చదివింది విద్యార్థిగా, పనిచేసింది పాఠశాలలో, రిటైర్డ్ అయినాక పోయింది సొంత స్కూల్లో. అంటే టోటల్గా ఇన్ని సంవత్సరాలు కూడా విద్యావిధానంలో నేను ఒక టీచర్ను కాకపోయినా, మీకు కూడా టీచర్ని అయితే కాదు, కాకపోతే 6 సంవత్సరాలు మీ సర్టిఫికెట్ కానీ, మీ బాగోగులు కానీ, మీ యొక్క విద్యా చదువు అక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా నేను చూస్తున్నాను. అందువల్ల మీరందరూ నేను పేరు పిలిచేవాడిని ఆ రోజుల్లో కూడా. ఎవరినైనా ఎంత గుర్తు అంకిరెడ్డి సార్ ఏమో ప్రతి ఒక్కరిని మీరు చదువు చెప్పుకుంటావు, మాకే గుర్తులేదు. నువ్వేట గుర్తావు అంటే నువ్వు చదువు చెప్పుకుంటావు, చూసి పిల్లలు కూడా ఉంటుంది. నా కిటికాడికి 4 సార్లు వచ్చాడు, ఎందుకు గుర్తుడదు నాకంట. ఏదో ఒకటి 5 సంవత్సరాలు దగ్గరికి వచ్చినప్పుడు పేరు గుర్తుడు. అలాగా జరిగిపోయింది. తర్వాత ఖమ్మం నుంచి ఒంగోలు అక్కడ రిటైర్డ్ అయ్యి కూడా 16 సంవత్సరాలు అయింది. అయినా ఆరోగ్యం సరిగ్గానే ఉంది, ఇబ్బంది లేదు. ఈ హై స్కూలు బాగానే జరుగుతుంది, హాస్టల్ ఉంది. ఈ 4 స్కూళ్ళలో 40 మంది టీచర్లు ఉన్నారు. తర్వాత నా టీచర్ సిబ్బంది వండేటోళ్ళు వచ్చడానికి చాలా సార్ నెలకు 4 లక్షలు అయితే కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అవన్నీ వదిలేసి నేను నెలకు వచ్చి ఇట్లా కూర్చున్నాను. ఇక్కడ ఏంటంటే ఎందుకు వచ్చినానంటే ఒక ఫ్యామిలీలో ఒకరు నెంబర్ 1 కావాలంటే ఆ నెంబర్ 1 కింద తప్పించుకోవాలి. లేకపోతే నెంబర్ 1 ఎప్పుడైతాడు, నేనంటే మా నాన్న ఉండాలి అని చూసుకుంటానులే అంటుంది. సరే మీకు కావాల్సిన రికగ్నేషన్లు, స్కూల్కి సంబంధించిన విషయాలంటే అన్నీ చేస్తాను. ఇవన్నీ మెయింటెనెన్స్ అంటే ఉండలేదు కదా ఎల్లకాలం. అందుకని వాళ్ళని సొంతంగా బతకాలని వదిలేసి ఇటు వచ్చిన. బాగా ఒక ఆశలు ఉంది, అన్నీ బాగా మెయింటైన్ చేసుకుంటాడు. కోళ్ళు ఎన్ని చెల్లుతాన్ని
ఇద్దరు బాగా చేసుకుంటున్నారు. మనవరాలు పార్టీ చదువుతుంది నెల్లూరులో, మనవాడు గ్వాలియర్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతుంది 4th ఇయర్. వాళ్ళ చదువు అయిపోయింది. లేకపోతే ఈ యొక్క కార్యక్రమానికి జాషివ్ గారు మీరు ఖచ్చితంగా రావాలి సార్. మీరు టీచర్ కాకపోయినా కూడా మీరు ఎంతో ఆదర్శంగా ఉన్నారు స్కూల్లో. అంటే ఆదర్శం అంటే అందరి టీచర్లు కూడా నన్ను బాగా గౌరవించేవాళ్ళు మొత్తానికి టోటల్గా. అట్లా ఈ పాఠశాల కోసం నేను కూడా ఎక్కువ కష్టపడ్డాను. అందరికీ హెల్పింగ్ నేచర్ తప్ప ఏ విద్యార్థికి కూడా ఇబ్బంది కలిగించలేను. వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడలేదు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదు. ఏం కావాలంటే ఏ టైంలో అంటే ఆ టైంలో. అలాగా నా కాలం కొంతవరకు నెట్టకొచ్చిన, రిటైర్డ్ అయిపోయినా, ఇంటికాడ విశ్రాంతి చేసుకుంటున్నా, ఏం పని లేదు, ప్రశాంతంగా కూర్చుంటున్నాము. మీ అందరి సహకారం వల్ల బాగానే పైకి వచ్చిన. మీ ఆశీస్సులు మాకు పిల్లల పిల్లలైనా కూడా, మీరు చిన్నవాళ్ళు అయినా కూడా 10 మంది ఆశీస్సులు మాకు ఉండాలి. ఎందుకంటే 1000 మంది పిల్లలు ఉంటారమ్మా, 1000 మంది పేరెంట్స్ నాకు టచ్లో ఉంటున్నాడు. మరి 1000 మంది అంటే నేను ఒక చిన్న స్థాయి నుండి స్కూల్ పెట్టుకొని ఎదగాలంటే ఎంత కష్టపడాలా? అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని దాన్ని స్థిరపరుచుకుంటూ ముందుకు పోయిన వాడే ఎప్పుడైనా ఆర్థిక రంగంలో పైకి వచ్చాడు. అట్లనే ఈ అవకాశాన్ని కల్పించిన జాషివ్ గారు, తర్వాత మీ అందరితో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గురించి అందరి మన టీసీలు అన్నీ సారే రాశారు, మనకు గుర్తుంది. తర్వాత మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఆయన చేతి మీదుగా తీసుకున్నాం అందరం. కాబట్టి నీ పేరు ఉందిరా కలీం, నీది కూడా ఉంది, నువ్వు కూడా పాస్ అయినావు కాబట్టి నీకు కూడా ఉంది. కాబట్టి మన గురవయ్య సార్తో మనకి ఆ విధమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన ఇక్కడికి రావడం మన అదృష్టం, చాలా సంతోషం. ఉన్న కొద్దిపాటి టీచర్లలో గురవయ్య సార్ని మనం పిలుచుకోవడం, ఆయన గౌరవించుకోవడం కూడా మనకి చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మన సార్ బ్రహ్మారెడ్డి సార్ గారు మాట్లాడాలి, వారు మరి మాట్లాడాలని కోరుతున్నాం సార్.